నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలకి సంబంధించిన వీడియోస్ అయితే నేను చేస్తున్నానండి. ఇంతవరకు 4 లక్ష్మీ వారాలకి సంబంధించిన పూజా వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా మధ్యలో మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ చూసి మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. మనకి ఇంకా 2 వారాలు అయితే ఉన్నాయండి. మనకి ఇంతవరకు 4 వారాలు అయితే అయిపోయాయి. ఇంకా 2 వారాలు అయితే ఉన్నాయి. మొత్తం 5 వారాలే కదండి, మరి 6 వారాలు చెప్తున్నారు ఏంటి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తానండి. ఇంకా ఈ వీడియోలో అయితే మార్గశిర లక్ష్మీ వారాల్లో ఆఖరి వారం అంటే 5వ వారం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈరోజు ఒక్కరోజు మీరు పూజ చేసినట్లయితే మీకు 2 పూజలు చేసినంత ఫలితం అయితే మీకు దక్కుతుందండి. అది ఎలా అనేది కూడా చెప్తానండి. ఇంతవరకు మార్గశిర లక్ష్మి వారాలు పూజని ఎవరైతే చేసుకోలేదో వారు తప్పకుండా మనకి ఇంకా 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 వారాల్లో మీరు ఏదో ఒక రోజు అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. సాక్షాత్తు అమ్మవారి ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో తనని ఎవరైతే పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని అమ్మవారి సెలవిచ్చారండి. అందుకని ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో ఆ అమ్మవారికి పూజ చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం ఎంత ప్రీతికరమైనదో అలానే ఈ మార్గశిర మాసం అన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అందుకనే ఈ మార్గశిర మాసంలో 5 గురువారాలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మీకు 5 గురువారాలు మాకు వీలు పడదండి అని అనుకునేవారు కనీసం ఒక్క గురువారమైనా సరే అమ్మవారికి భక్తితో పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా సరే ఇలా పీఠం వేసి అమ్మవారికి ఆహ్వానం పలికి పూజ చేస్తే చాలా మంచిదండి. మీకు పీఠం పెట్టే వీలుంటే పీఠం పెట్టుకోండి, లేదు అంటే పూజా మందిరంలో చేసుకోండి. నేనైతే ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఈ రోజు నేను అంటే ఈ వారం నేను అష్టలక్ష్ములకి పూజనైతే చేస్తున్నానండి. మీ దగ్గర అష్టలక్ష్ముల తాలూకా ఫోటో ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్నా సరే మనం పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో, పువ్వులతో, చిట్టి గాజుల మాలలతో ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అయితే నేను ప్రతి వారం కూడా ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని ఒక విధంగా పూజిస్తూ వస్తున్నానండి. అయితే మీరు ఒకే విధంగా అమ్మవారికి 5 వారాలు పూజ చేసుకుంటాము అని అనుకుంటే అలా ఒక విధంగానే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అయితే నేను ఈ 5 వారాలు కూడా అమ్మవారికి ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో ఒక్కొక్క విధంగా అమ్మవారిని నేను పూజించుకుంటున్నాను. మనకున్న అష్ట కష్టాలు దూరం అవ్వాలన్నా, ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం మనకి కలగాలన్నా మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. అందుకని నేను ఈ వారం అష్టలక్ష్ములను అయితే పూజిస్తున్నాను. అష్టలక్ష్ముల ఫోటో మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా మనం పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారిని పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో 5వ లక్ష్మి వారం ఎప్పుడు వచ్చిందంటే 2024 జనవరి 11వ తేదీన గురువారం వచ్చిందండి. ఈ రోజే మార్గశిర మాసంలో వచ్చే 5వ లక్ష్మి వారం. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మార్గశిర అమావాస్య అండి. ఈ రోజుతో మార్గశిర మాసం అనేది ముగిసిపోతుంది. అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదా, అలానే ఈ రోజు కూడా మీరు ఈ లక్ష్మీ వారం పూజ చేసినప్పటికీ కూడా అమావాస్య పూజ చేసిన ఫలితం కూడా లభిస్తుందండి. అందుకని ఒకే రోజు 2 పూజలు చేసినంత ఫలితం అయితే మనకి దక్కుతుంది. ఇంకా ఇక్కడ నేను ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి నేను ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకున్నానండి. అలాగే పక్కన నేను స్టెప్స్ దియాస్ అయితే పెట్టుకున్నాను. వాటిలోనే నేను అమ్మవారికి ఇరువైపులా కూడా నేను ఇలా పసుపు కుంకుమలు అయితే వేసుకున్నానండి. ఈ పసుపు కుంకుమలు మీరు పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు అయినా సరే పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నేను ఆల్రెడీ అష్టలక్ష్ములను అయితే నేను తెప్పించుకున్నానండి. ఇవి నేను నీరస్ కలెక్షన్ వారి దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నాను. మొత్తం 8 మంది అమ్మవార్లు ఉంటారండి. అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవారు కూడా రూపం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఇది నించోవడానికి కిందన మనకి ఒక స్టాండ్ లా కూడా ఇస్తారండి. మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకుంటే అమ్మవారు అలా కూర్చున్నట్టుగానే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ కార్డ్బోర్డ్తో తయారు చేసిన అమ్మవార్లండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా అష్టలక్ష్ములకు పూజ చేసుకునేటప్పుడు అష్టలక్ష్మి ఫోటో అయినా ఉండాలి, లేదంటే విగ్రహాలైనా ఉండాలి. లేదు అంటే ఇలాంటివైనా సరే మీరు తెప్పించుకోండి, మనం పూజలో పెట్టుకోవచ్చు. లేదు అంటే మన పూజా మందిరంలో అయినా సరే ఈ 8 మంది అమ్మవార్లని మనం పూజా మందిరంలో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నీరస్ కలెక్షన్ వారి వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా నేనైతే ఈ 8
మంది అమ్మవార్లను కూడా ఈ విధంగా పెట్టుకున్నాను. అలాగే ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోండి. అమ్మవారి పూజలో తప్పకుండా ఇలా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఒక పువ్వు పెట్టుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఈ కలసంలో అంటే ఈ చెంబులో ఉన్న నీళ్లు మన శిరస్సు పైన, ఇంట్లో ఉన్న వాళ్ళందరి శిరస్సు పైన వేయాలి. అలాగే ఇంట్లో నలుమూలలో కూడా ఈ నీటిని చల్లితే చాలా మంచిది. ఇంక తర్వాత నేను పూజలో నా దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్మి కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర అష్టలక్ష్మి కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏ కామాక్షి దీపం ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. అయితే నేను ఈ కామాక్షి దీపంతో పాటుగా నేను రీసెంట్గా తీసుకున్న అష్టలక్ష్ముల తాలూకా ఒక వస్తువుని అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి. అష్టలక్ష్ములకి పూజ చేసేటప్పుడు దీన్ని పెట్టుకుందామని అనుకున్నానండి. అందుకని నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. దీని మధ్యలో అష్టలక్ష్ములు ఉంటారండి. ఇంకా చుట్టూ 9 మంది లక్ష్మీదేవులు ఉంటారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా శ్రీచక్రాలే ఉంటాయండి. దీన్ని మనం ఎక్కడైనా వాళ్ళకైనా పెట్టుకోవడానికని ఒక చిన్న లింక్ లాగా కూడా ఇచ్చారండి. చాలా బాగుందండి. మనం పూజ చేసుకోవడానికి చాలా బాగా సరిపోతుంది. ఇది ప్యూర్ బ్రాస్తోనే వస్తుంది. అయితే దీనికోసం నేను ఇంతకుముందే చెప్పాను. అయితే ఆ వీడియో చూడలేని వారికి ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. మనం దీన్ని పూజా మందిరంలో ఒక వాల్కి పెట్టుకోవచ్చు. లేదు అంటే పూజలో పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు అండి. అయితే నేను ఇప్పుడు దీన్ని కామాక్షి దీపంకి అయితే పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపాన్ని కూడా ఇలా పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. ఇంకా తర్వాత 8 దీపాలు అయితే పెట్టుకోవాలండి. మనం ఈ రోజున అష్టలక్ష్మి పూజ చేస్తున్నాం కాబట్టి 8 మంది అమ్మవార్లకి 8 దీపాలు పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఇలా 8 తమలపాకులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఇత్తడి కుందులున్నా పెట్టుకోవచ్చు, లేదంటే వెండి కుందులున్నా పెట్టుకోవచ్చు. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, మట్టి ప్రమిదలైనా సరే మీరు 8 ప్రమిదలను అయితే పెట్టుకోండి. ఇంకా తర్వాత ఈ మార్గశిర లక్ష్మి వారి పూజలో అమ్మవారి పాదాలైతే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అవి మీ దగ్గర ఉన్న పాదాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరే స్వయంగా అమ్మవారి పాదాలు ముగ్గుతో కానీ, లేదంటే పిండితో కానీ, లేదంటే కుంకుమతో కానీ, పసుపుతో కానీ ఇలా వేస్తామని అనుకుంటే అలా కూడా వేసి మీరు పూజలో తప్పనిసరిగా అమ్మవారి పాదాలు అయితే వేయాలి. నేనైతే ఈ ఆఖరి లక్ష్మీవారం నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి పాదాలను పూజలో పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారి పీఠం ముందరే అమ్మవారు వస్తున్నట్టుగా నేను అమ్మవారి పాదాలను కూడా ఈ విధంగా ముగ్గు రూపంలో వేసుకున్నాను. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదు అంటే కొబ్బరి నూనె కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ వాడండి. అయితే నేను ఇక్కడ 8 దీపాలు కూడా నువ్వుల నూనెతో నేను దీపారాధన చేస్తాను. ఇంకా కామాక్షి దీపం అయితే నేను ఆవు నెత్తితో దీపారాధన చేస్తాను. ఇంకా వీటిల్లో వేసే ఒత్తులు కూడా అమ్మవారికి ఎంత ఇష్టమైనవి ఎరుపు ఒత్తులండి. ఎరుపు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే మామూలు ఒత్తులు వేసినా పర్వాలేదు. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేయండి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పూజ అంటేనే సువాసన భరితంగా ఉండాలండి. అందుకని నేను ఇక్కడ జవ్వాది పౌడర్ అక్కడక్కడ వేసుకుంటున్నాను. అలాగే దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది. అంతేనండి. అష్టలక్ష్మిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజను అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే దీపారాధన చేయాలి. అది కూడా కామాక్షి దీపాన్ని ముందుగా వెలిగించాలండి. ఆ తర్వాత వినాయకుడి దగ్గర పెట్టుకున్న ఈ స్టెప్స్ దియస్ కూడా నేను వెలిగించుకుంటున్నాను. అయితే ఇక్కడ 8 దీపాలు అయితే పెట్టుకున్నాం కదండి. అయితే 8 దీపాలు మనం అష్టలక్ష్ములకు పూజ చేసేటప్పుడు వెలిగించాలి. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా పూజించిన తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామివారికి అరటి పళ్ళుని నైవేద్యంగా నివేదన చేసి హారతినిచ్చి దండం పెట్టుకుంటున్నానండి. ఈ 5 వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞత చెప్పుకోండి. ఆ తర్వాత అష్టలక్ష్ముల పూజనైతే ప్రారంభించాలి. ముందుగా 8 దీపాలు కూడా వెలిగించుకోవాలండి. దీపాలు ఎప్పుడు కూడా ఏకహారతితో మాత్రమే వెలిగించాలి. దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ముందుగా ఇక్కడ కామాక్షి దీపంకి దండం పెట్టుకున్న తర్వాత 8 దీపాల దగ్గర కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే కొద్దిగా అక్షంతలు అమ్మవారి పాదాల పైన వేసి అమ్మవారికి ఆహ్వానం పలకండి. 8 మంది లక్ష్ములను కూడా ఆహ్వానిస్తూ మనసులో ప్రార్థించండి. ఈరోజు ఆఖరి లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి 4 లక్ష్మీవారాలు కూడా భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజించాను తల్లి. ఈ 5వ లక్ష్మీవారం రోజున కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాను తల్లి. ఈ పూజను కూడా స్వీకరించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోండి.
ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో కూడా పూజ చేయాలండి. చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, వెండి పువ్వులు, కాయిన్స్ ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారికి పూజ చేసుకోండి. అన్నీ ఉంటే అన్నిటితో పూజ చేసుకోండి. మనకి ఈ రోజే మార్గశిర అమావాస్య కాబట్టి ఈ రోజుతో మార్గశిర మాసం అనేది ముగిసిపోతుందండి. మనకి ఈ సంవత్సరం మాత్రం మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు వచ్చాయండి. మామూలుగా అయితే మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాలే వస్తాయి. ఇంకొక లక్ష్మీ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం రోజున 5వ లక్ష్మీ వారంగా భావించి 5 లక్ష్మీ వారాలు పూజనైతే కంప్లీట్ చేస్తాము. అయితే మనకి ఈ సంవత్సరం మార్గశిర మాసంలోనే 5 లక్ష్మీ వారాలు వచ్చేసాయి కాబట్టి వీలున్న వారు ఈ 5 లక్ష్మీ వారాలు కూడా పూజనైతే చేసుకుంటారండి. ఒకవేళ మధ్యలో మాకు ఆటంకం వచ్చిందండి ఒక వారం అని అనుకునేవారు పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ రోజు కూడా మనం పూజనైతే చేసుకోవచ్చండి. మీరు ఒక వారం మిస్ అయినా సరే మనకి ఇంకొక వారం ఉంది కాబట్టి మీరు పూజనైతే కంటిన్యూ చేసుకోండి. మధ్యలో ఆటంకం వచ్చిన వారు 6వ లక్ష్మీ వారం అంటే ఎప్పుడు వచ్చిందంటే జనవరి 18వ తేదీన పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మీ వారం వస్తుందండి. ఆ రోజు కూడా పూజ ఎవరైతే చేసుకోలేదో ఒక వారం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళైతే చేసుకోవచ్చు. ఒకవేళ మాకేం మిస్ అవ్వలేదండి 5 లక్ష్మీ వారాలు కూడా మేము పూజ చేసుకున్నామని అనుకుంటే మీరు 5 లక్ష్మీ వారాలు పూజ ఈ రోజుతో ముగిసిపోతుందండి. 6వ లక్ష్మీ వారం మామూలుగా మీరు అమ్మవారికి దీపారాధన చేసి మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు అమ్మవారికి నైవేద్యాలు అవి ఏమీ ఉండవు కాబట్టి కథది ఏమీ చదవనవసరం లేదు. మామూలుగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా 5 వారాలు కంప్లీట్ చేసుకునే వారికి చెప్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే ఈ పూజ తెల్లవారుజామున చేసుకుంటారు కదండి. మరి తెల్లవారుజామున చేసుకున్న తర్వాత ఈ పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. పూజ అయ్యేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదు. అలాగే పిల్లల్ని గసరడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే జుట్టుని మనం దువ్వడం కానీ లేదంటే జడ వేసుకోవడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకూడదు. మరి ఈ పూజ అయిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అవునండి, పూజ అయ్యేంత వరకు కూడా నియమాలు పాటించాలి. పూజ అయిన తర్వాత మీరు ఉపవాసం సాయంత్రం వరకు ఉండాలనుకుంటే ఉండండి. కానీ పూజ అయిన తర్వాత మీరు తలాది దువ్వేసుకోవాలనుకుంటే దువ్వేసుకోండి. ఒకవేళ మాకు ఉదయం వేళల్లో పూజ చేయడం కుదరలేదండి సాయంత్రం చేసుకుంటున్నామని అనుకునే వారైతే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీరు తలాది అసలు దువ్వకూడదండి. అలాగే ఈ నియమాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ విధంగా అమ్మవారి అయ్యవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకున్నాక ఇప్పుడు అష్టలక్ష్మిలు పూజనైతే స్టార్ట్ చేయాలండి. ముందుగా నేను ఇక్కడ అష్టలక్ష్మిలు పెట్టుకున్నాను కదండి. అమ్మవార్ల అందరి దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. అయితే మీ దగ్గర అష్టలక్ష్మిలు ఉంటే పెట్టుకోండి, లేదు అంటే 8 పసుపు ముద్దలను చేసి మీరు పూజలో పెట్టుకోండి. ఇప్పుడు 8 మంది అష్టోత్తరాలు చదువుకోగలిగితే చదువుకోండి, లేదు అంటే మనకి ఈ బుక్లోనే అంటే ఈ మార్గశిర లక్ష్మీ వారాల బుక్లోనే అష్టలక్ష్మి స్తోత్రాలని ఉంటాయండి. 8 మంది లక్ష్ములు స్తోత్రాలు ఉంటాయి. అవి మీరు చదువుకుంటూ ఒక్కొక్క లక్ష్మికి పూజనైతే చేసుకోవాలి. ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 8 దీపాలు అయితే పెట్టుకున్నాం కదా. ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజనైతే చేసుకోవాలి. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు ఆదిలక్ష్మి స్తోత్రం చదువుకుంటూ అమ్మవారికి చిట్టు గాజులను సమర్పించండి. అవి 3 కానీ 5 కానీ సమర్పించండి. 2 పసుపు కొమ్ములు, 2 తామర గింజలు, 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, అలాగే 2 కాయిన్స్, అలాగే పువ్వులు అమ్మవారికి సమర్పిస్తూ స్తోత్రం అయితే చదువుకోండి. ఒక స్తోత్రం చదివి వినిపిస్తాను మీకు. ఆదిలక్ష్మి స్తోత్రం చదువుతున్నానండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల బాసిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఈ విధంగానే మిగతా లక్ష్మీదేవి స్తోత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. మనకి ఈ 8 మంది లక్ష్ములు అనుగ్రహం కలిగినట్లయితే అన్నీ ఉన్నట్లేనండి. ఎందుకంటే మనకి జీవితంలో మొదటి స్థానం మనదై ఉండాలి. అలాగే సమృద్ధిగా ధాన్యం కలగాలి. అలాగే గుండె నిండా ధైర్యం ఉండాలి. అలాగే ఎవరికైనా సరే మంచి బుద్ధితో చెప్పగలిగే శక్తి ఉండాలి. అలాగే సంతానం కూడా తప్పకుండా కలగాలి. అలాగే అన్నింట్లో విజయం సాధించాలి. విద్యాప్రాప్తి కలగాలి. అన్నింటికన్నా ఆ ధనలక్ష్మి అనుగ్రహం మన పైన ఉండాలి. ఈ విధంగా అష్టలక్ష్ములు అనుగ్రహం మన పైన ఉంటే
అన్నీ ఉన్నట్లేనండి. అందుకనే ఒక్క వారమైనా సరే అష్టలక్ష్ములకి పూజనైతే చేసుకోండి. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం మన పైన ఉంటుంది. ఈ విధంగా అష్టలక్ష్ములకు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలపైన కూడా కొద్దిగా కుంకుమని సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అలాగే ఎర్ర అక్షింతలతో పువ్వులతో కూడా అమ్మవారిని పూజించండి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. ఈ 5వ లక్ష్మి వారం రోజున అమ్మవారికి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించాలి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. అయితే అమ్మవారికి పెట్టడానికి మీ దగ్గర చీర ఉంటే చీర పెట్టండి, లేదంటే జాకెట్ ముక్క అయినా సరే అమ్మవారికి ఈ ఆఖరి వారం రోజున పెట్టండి. ఈ 5 వారాలు కూడా అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాం కాబట్టి అమ్మవారికి ఈ విధంగా చీర సారే అన్నీ కూడా పెట్టి అమ్మవారిని మన ఇంటి ఆడబడుచుగా భావించి అమ్మవారికి అన్ని కూడా సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణితో ధూపం వేసి మార్గశిర వ్రత కథ చదువుకోవాలండి. కొద్దిగా అక్షింతలు చేత్తో పట్టుకొని వ్రత కథ అంతా కూడా చదువుకున్న తర్వాత చేతిలో అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా వేసి మిగిలిన అక్షింతలు మన శిరస్సు పైన అలాగే ఇంట్లో వాళ్ళ అందరి శిరస్సు పైన కూడా వేయాలి. ఈ ఆఖరి వారం మాత్రం అమ్మవారికి తప్పకుండా కొబ్బరికాయను మాత్రం నివేదించాలండి. ఈ 4 వారాలు కొబ్బరికాయని నివేదించకపోయినా సరే ఈ 5వ వారం మాత్రం తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టాలి. ఈ రోజు నేను 8 మంది లక్ష్ములకి కూడా పంచహారతిని సమర్పిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. మోకాల పైన శిరస్సు వంచి చేతులు జోడించి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో 5 వారాలు కూడా ఎంతో భక్తితో శ్రద్ధగా మీ పూజనైతే చేశాను. మాకున్న కష్టాలన్నీ కూడా తొలగించి మేము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇంతటితో మార్గశిర మాసం 5వ లక్ష్మి వారం పూజ అయితే పూర్తవుతుందండి. ఈ విధంగా ఉదయం వేళల్లో పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఈ పూజా పీఠాన్ని ఈ రోజున అంటే ఈ లక్ష్మీవారం రోజున కదపకండి. నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది. ఈ రోజు కూడా కదపకూడదు. ఈ రోజు కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే శనివారం రోజున మాత్రమే అమ్మవారి పీఠాన్ని అయితే కదపండి. ఇన్ని రోజులు మేము ఉంచుకోలేమని అనుకునేవారైతే లక్ష్మీవారం ఉదయం పూజ చేసుకున్నవారు సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠాన్ని అయితే కదిపేయండి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి. అలాగే పూజలో పెట్టిన నైవేద్యాలు మీరు తినండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా పంచిపెట్టండి. అలాగే మీరు పూజలో చదివిన వ్రత కథ ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే చెప్పడానికి ప్రయత్నించండి. ఈ విధంగా 5వ లక్ష్మీవారం రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇంతటితో మార్గశిర మాసంలో వచ్చే 5 లక్ష్మీ వారాలు కూడా అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి అనేవన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరెవరు మన ఛానల్ని ఫాలో అయ్యి పూజలు చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగచ్చు. వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.